నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజేతం. తెలంగాణలో చాలా వరకు తెలుసు అందరు కూడా. ఎల్లమ్మ, మల్లమ్మ, పోషమ్మ, పోలేరమ్మ, రేణుకెల్లమ్మ, సమ్మక్క సారక్క, ముత్యాలమ్మ, మరి వీళ్ళందరూ శివశక్తులు. అంటే చాలామంది కూడా చీగాలు రావటం తెలంగాణలో ఎవరినైనా చెప్తారు. ఊరూర మారుమూల ప్రాంతంలో కూడా కొలువు తీరటం. అలాగే చూస్తే బోనాలు వచ్చినప్పుడు దాదాపు వాళ్ళు చెప్పేటటువంటి విధానాన్ని కూడా మన సికింద్రాబాద్లో మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం నేత్ర మరి మనతోటి ఉంది. ఆమె యొక్క జీవిత విశేషాలు, మరి వారికి ఏ దేవుడు వాళ్ళని ఆవలిస్తారు, వాళ్ళు ఏం చేస్తారో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. 1 year అవుతుంది ఎగ్జాక్ట్ ఈ కరోనాకు. ఆ రోజు రేషన్ కోసం కలిశారు, మళ్ళీ కలిశారు. సో మీ ప్రాంతం ఫస్ట్? మాది వరంగల్. వరంగల్ పక్కగా కొంచెం చిన్న విలేజ్ మాది. మా గ్రామం టెక్లగూడెం గ్రామం, చిన్న విలేజ్ మాది, పల్లెటూరు మాది. మేము ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి ఇప్పటికీ 10 years అవుతుంది. హైదరాబాద్కి వచ్చి నాకు చిన్నతనంలోనే అమ్మవారు ఎల్లమ్మ నాకు ఆహ్వానించింది. అమ్మవారు మా కులదేవుడు ఎల్లమ్మ తల్లి. ఆమె చిన్నతనంలో నా ఒంట్లోకి వచ్చేసింది అమ్మవారు. ఇంకా అట్లా మా ఇంట్లో కూడా చాలా ఇబ్బంది. మేము దేవుడు అంటే అసలు నమ్మపోయేది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఎక్కడదని నమ్మపోయేది. మా ఇంట్లో చాలా తిండికి తినని సిచ్యువేషన్. అట్లా ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళి బయటకు వచ్చినాం. మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా దేవుడు అంటే ఇట్లా ఉంటుంది, ఇది అంటే ఇట్లా అని చెప్తే మేము అమ్మవారిని పెట్టుకున్నాక దినదిన అభివృద్ధి చెందుకుంటా దేవుడి దయ వల్ల ఇంతవరకు కూడా ఏం కష్టం లేకుండా ఇంత స్థాయికి వచ్చినంటే అమ్మవారు ఎల్లమ్మ తల్లి నా అందరూ ఉన్నది కాబట్టి ఇంత స్థాయికి వచ్చిన నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను దీనికైతే. మీకు వరంగల్లో కదా? ఎంతమంది మీరు? నేను, నా వెనక ఒక చెల్లి. మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ తాళ్ళెక్తాడు. మా ఫాదర్ మేము గౌడ్స్. మేము కళ్ళు తాగే వెళ్ళప్పుడు? లేదు, నాకు కళ్ళు ఇట్లా అసలు నాకు ఏమి ఇష్టం ఉండదు. నాకు అలవాట్లేదు. నాకు అసలు. చదువుకున్నారా? నేను డిగ్రీ చేసినాను. చదువుకున్న డిగ్రీ 2nd year చేసిన నేను. ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ హన్మకొండ. చిన్నప్పటి సందే మీరు లేడీస్ లాగా ఉండటం, తయారు కావటం ఏమన్నా ఉందా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వెళ్ళి నాకు అమ్మవారు ఏమంటా ఊహ తెలిసిందో అమ్మవారు వస్తుందని. అప్పటి నుంచి నాకు కొంచెం మాట చేంజ్, నడక డిఫరెంట్. ఇంకా చాలామంది నన్ను అనేది ఇట్లా అట్లా అని అనేది, కానీ నేను పట్టించుకోపోయేది అసలు. మా ఇంట్లో మా మమ్మీ, మా డాడీ, మా తాత వాళ్ళు, మా నాన్న వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చేది నాకు. ఇంకా అట్లా నాకు అసలు ఏమి ఇబ్బంది అనిపించకపోయేది. ఎందుకంటే నా ఇంట్లో ఫుల్ సపోర్ట్ ఉన్నారు. బయట వాళ్ళతో నాకు ఏం సంబంధం అని అసలు నా ఇంట్లో చాలా చాలా అంటే చాలా నన్ను లైక్ చేస్తారు. నాకు ఇట్లా అయినా కూడా నన్ను చాలా లైక్ చేస్తారు. మా మమ్మీ, మా డాడీ, మా నాన్నమ్మ వాళ్ళైనా, మా అమ్మమ్మ వాళ్ళైనా, ఎవరైనా కూడా. ఏ ఇయర్లో మీరు ఇలా చేంజ్ అయ్యారు? పూర్తి అంటే చిన్నప్పుడు అయితే అబ్బాయిగానే ట్రీట్ చేసి ఉంటారు కదా. నేను ఇప్పుడు ఇట్లా నేను దీంట్లోకి వచ్చేసి 10 years అవుతుంది. ఇంకా నేను ఫస్ట్ అబ్బాయి లెక్క అబద్ధం ఎందుకు, నేను ఫస్ట్ అబ్బాయి లెక్కనే ఉండేది. నా అబ్బాయి లెక్క ఉన్నప్పుడు నా పేరు రాఖీ గౌడ్ నా పేరు. ఇంకా నేను చేంజ్ అయ్యి ఇప్పుడు నేను 6 years వస్తుంది. అంటే మొత్తం కంప్లీట్ అమ్మాయి లెక్క మారిపోయి 6 years వస్తుంది ఇప్పటికి. అప్పుడు ఎక్కడ బోనాలు జరిగినప్పుడు ఎట్లా అనిపించేది అప్పుడు ఆ సమయాల్లో బోనాలు జరిగినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏదో తెలవని మత్తు అంటే ఏదో తెలవని ఆలోచన. ఇట్లా బ్యాండ్ కొడుతున్నా, ఏదైనా బ్యాండ్ డోలు ఇట్లా కొడుతుంటే ఏదో తెలియని ఫీలింగ్ ఒంట్లో. అమ్మవారు వచ్చేటప్పుడు ఆమె ఫీలింగ్స్ ఎట్లుంటాయంటే మన ముఖం చేంజ్ అయిపోతుంది, మన మాట కొంచెం చేంజ్ అయిపోతుంది. ఇంకా అమ్మవారు వస్తుందంటే అట్లా అమ్మవారి సూచన అది. ఇంకా వస్తుంది అంటే ఇంకా వస్తుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంది అమ్మవారు. అట్లా సిచ్యువేషన్లోకి వెళ్ళి నేను ఇట్లా గట్టుకెక్కి కూర్చున్నా. ఇప్పుడు వచ్చి పూర్తిగా ఒక మహిళగా అంటే అమ్మాయిలోకి మారటం 6 years అవుతుందా? సో మరి మిమ్మల్ని ఎవరు గుర్తొచ్చారు? మీకు ఇట్లా దేవుడు వస్తుందని ఫస్ట్ జనాలు నమ్మాలంటే కొంచెం కష్టం కదా, ఏదో భూతం పట్టిన దయ్యం పట్టిన అంటున్నారు కదా. నేను ఒక 8 అంటే 9 సంవత్సరాల కింద నేను మేడారం పోయినా. మా ఫ్యామిలీ ప్రతిసారి అంటే 3 years ప్రతిసారి వెళ్తాం మేము మేడారం. మేము మేడారం పోయినప్పుడు మేము వాగులా, జంపన వాగు, మీకు ఐడియా జంపన వాగులా ఏది ఉన్నా సరే, దయ్యం పట్టినా ఏమైనా దేవుడు ఇట్లా అంటే దేవుడు అంటారు కట్టాల ఇట్లా ఉన్నా కూడా, ఏమున్నా కూడా దేవుడు ఆ వాగులకు పోతే ఖచ్చితంగా వస్తారని ఒక నమ్మకం. అది నమ్మకం. ఎందుకంటే ఆమె కొలుసునోళ్ళ కొంగు బంగారం సమ్మక్క. ఇంత కొంచెం బొట్టు పెట్టుకుని అమ్మవారి పేరు మీద నయమైపోతుంది. అంత శ్రేష్టమైన అమ్మవారు కాబట్టి నేను మేడారం వెళ్ళినాం. ఇట్లా ఆపోజిట్ మేము దిగినాం. అంటే హైదరాబాద్ కొంతమంది లేడీస్ దిగిరు, మేము కూడా ఎదురెదురు దిగినాం. నాకు వాగులో పోయినాక నాకు అమ్మవారు వచ్చేసింది. నాకు అంటే ఎట్లా ఇంకా ఏదో తెలియని ఆలోచన, నేను కింద పడిపోతున్నా, ఏదో తెలియని ఆలోచన. అప్పుడు నాకు పక్కకు ఒక అక్క అని ఉంది, శ్యామల ఆమె పేరు. సైదాబాద్లో ఉంటాయి శ్యామల. ఆమెకు సమ్మక్క వస్తుంది, ఎల్లమ్మ వస్తుంది, ఎల్లమ్మ ఇసమ్మ వస్తుంది. ఆమెకు 3 దేవుళ్ళు వస్తారు ఆమెకు. నా పక్కకు ఉన్నది ఆమె. నేను ఫస్ట్ ఆమె నమ్మలు ఎవరో అనుకున్నా. నన్ను ఇట్లా అవుతుంటే ఆమె చేయిలో పట్టుకొని
బయటికి తీసుకొచ్చి ఆమెకు దేవుడు వస్తుంది, ఆమెకు కూడా ఆమె ఒక లేడీ ఆమె తీసుకొచ్చి ఇట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు ఇట్లా అని అప్పుడు నాకు ఆమె నోరు తెప్పించి అప్పటిదప్పుడు దేవుడు వచ్చినాక నాకు దేవుడు తెప్పించి ఆమె నాకు అన్ని ఇక గురై ఒక అమ్మ లెక్క ఒక నాన్న లెక్క నాకు గురై అన్నీ నాకు నేర్పించి నాకు ఇట్లా అమ్మవారు ఇట్లా ఉంటుంది నాన్న ఇట్లా ఇది సిచ్యువేషన్ అని నాకు చెప్పి ఒక స్టేజ్కి నన్ను నిలబెట్టింది శ్యామల సైదాబాద్ పూసల బస్తీలు ఉంటుంది అమ్మాయి. సో అంటే పూర్తిగా మీరు ఇప్పుడు లేడీస్గా మారిపోయారు? పూర్తిగా లేడీస్. ఎందుకు ఎక్కువ అంటే నేను డౌట్ ఏంటంటే అమ్మాయిలే కాకుండా ఇలాగ అబ్బాయిలకే వస్తారు దేవుళ్ళు ఎందుకు ఉండొచ్చు? దానికంటే నేను ఏం చెప్పలేను ఫస్ట్, ఎందుకంటే నేను ఎక్కువ ఎవరి విషయమో నాకు తెలియదు, నా విషయం చెప్తాను నేను. ఎందుకంటే నా సిద్ధాంతం ఎట్లా అంటే ఒక రాయి మీద పసుపు కుంకుమ వేసిన దేవుడు అని మొక్కే మనసు నాది మెంటాలిటీ. అట్లా ఏదైనా సరే అది చెడైనా సరే మొక్కే మెంటాలిటీ నాది. ఏదైనా సరే నాకు ఒక ఎట్లా అంటే పిచ్చి నమ్మకం దేవుడు అంటే. అట్లా 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 ఇప్పుడు దేవుడి దయ వల్ల ఒక బుక్క తింటున్నా అంటే దేవుడి దయ వల్లనే, ఇది నాకు తెలిసినంత వరకు అయితే ఒక దేవుడి దయ వల్ల ఇది. సో మీకు ఎప్పుడెప్పుడు వస్తుంది పూనకం? నేను సోమవారం మంగళవారం ఆదివారం శుక్రవారం 3 రోజులు కూర్చుంటా. 3 రోజులు కూర్చుంటా. అంటే ఏ టైంలో అంటే జనరల్గా టెంపుల్కి వెళ్తానో ఇట్లా బ్యాండ్ కొడుతానో అదే దరువు కొడుతుంటే ఎక్కువ వస్తున్న సందర్భాలలో అంటే మామూలుగా దేవుడి దగ్గర కూర్చుంటే మీ ఇంట్లో ఎలా ఉంటుంది అలంకరణ? మా ఇంట్లో అలంకరణ సేమ్ టెంపుల్లో అమ్మవారు ఎలా ఉంటుంది అట్లా అలంకరణ ఉంటుంది మా ఇంట్లో. ప్రతిరోజు దీపం ధూపం అమ్మవారికి నైవేద్యం కొబ్బరికాయలు అమ్మవారికి. ఎందుకంటే మనం ఇప్పుడు అన్నం తింటున్నామంటే ఆమె పెట్టిన భిక్ష నేను నాకు అనుకుంటున్నా, ఆమె పెట్టిన భిక్ష అనుకుంటాం కాబట్టి రోజు దీపం ధూపం అమ్మవారికి ఖచ్చితంగా ఎంత కష్టం ఉండని అమ్మవారికి చేసే పూజ నేను చేస్తూనే ఉంటాను అమ్మవారికి. సో ఎక్కువ మంది మరి పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటారు కదా, మీరు అలా ఉండటానికి ప్లాన్ చేశారా లేకపోతే? లేదండి, నేను కూడా ఫస్ట్ మ్యారేజ్ అంటే లైట్ అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజం ఎట్లుంది, జస్ట్ ఎట్లా అంటే వాడుకొని, అంటే నేను చెప్తున్నా మీకు, వాడుకొని వదిలేసే 199 మంది వాడుకొని వదిలేసే వాళ్ళే ఉన్నారు, వాడుకొని వదిలేసేవారు ఉన్నారు. నేను కూడా అట్లనే అనుకున్నా, మ్యారేజ్ అంటే లైట్ అనుకున్నాను. నేను అసలు లవ్ ఇవంటే నాకు ఏం ఇష్టం లేకుండా లైట్ అనుకున్నాను. నేను లైట్ అనుకున్న ఒక 2 years బ్యాక్ ఆయన పేరు పృథ్వీ. ఆయన ఎక్కడ ఉంటారు, దారుసలాంలో ఉంటారు, గోషామహల్ దారుసలాంలో ఉంటారు వాళ్ళు. ఆయన నాకు ఇంకా ఎట్లా పరిచయం అయినా నాకు తెలియదు, అంటే ఫేస్బుక్ పరిచయం ద్వారా మేము ఇద్దరం పరిచయం అయినాం. మేము ఫేస్బుక్ ద్వారా మేము ఇద్దరం పరిచయం అయినాం. ఇంకా నాకు ఆయన ఫోన్ చేసుడు అట్లా అట్లా మేము ఒక అండర్స్టాండింగ్ మీదకి వచ్చినాం. ఆయన కలుసుడు, నాకు వచ్చి కలుసుడు అట్లా ఎట్లా అంటే నేను ఎప్పుడైనా ఒక అట్లా నేను లవర్ లెక్క చూడలే, ఒక మా ఇంట్లో వ్యక్తి లెక్క చూసిన నేను ఆయనకు. నేను మా లవర్ లెక్క అంటే లవర్ అని నాకు తెలుసు, కానీ బయట ఎట్లా అంటే సమాజం ఎట్లా అంటే మా ఇంట్లో ఒక ఫ్రెండ్ లెక్క చూసిన ఆయనకు. నేను ఆయన ఒక ఫ్రెండ్ లెక్క చూసిన, అది కొంచెం అది ఇంకా ఎట్లా అంటే కొంచెం అది పెళ్ళి దాకా వచ్చింది. ప్రజెంట్ నాకు తెలియదు ఆయనకు అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అని నాకు తెలియదు, అంటే ప్రజెంట్ ఆ అబ్బాయికి నాకు మ్యారేజ్ అయిందని నాకు తెలియదు. నేను పెళ్ళి చేసుకున్నాక నేను December 17కి మ్యారేజ్ చేసుకున్నా. December 17కు మ్యారేజ్ చేసుకున్నాను. నేను 17 మ్యారేజ్ చేసుకున్నాక మాకు జనవరిలో మల్లన్న స్వామి కొమరవెల్లికి వెళ్ళేసి వచ్చినాం. మల్లన్న స్వామి కొమరవెల్లికి వెళ్ళి వచ్చినాక మాకు 2 రోజులకు బయటపడ్డది. ఎట్లా అని ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందని బయటపడ్డది. ఇంకా చాలా అంటే చాలా బాధపడ్డాను, ఎట్లా ఏందని చాలా బాధపడ్డా. ఇప్పుడు అయితే కొంచెం సేఫ్. ఇప్పుడైతే నేను ఎట్లా నేను ఏమనుకున్నా అంటే ఇంతవరకు హైదరాబాద్లో ఒక ట్రాన్స్జెండర్ పెళ్ళి చేసుకోలేదు. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పగలుగుతా, హైదరాబాద్లో ఒక ట్రాన్స్జెండర్ ఇంతవరకు పెళ్ళి చేసుకోలేదు. అంటే ఒక శివసతి అయినా, ఒక జోగిని అయినా, ఒక ట్రాన్స్జెండర్ అయినా ఎవరైనా ఇంతవరకు అట్లా గ్రాండ్గా పెళ్ళి చేసుకోలేదు. నేను అంత గ్రాండ్గా పెళ్ళి చేసుకున్నా. ఎట్లా అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంటి ముందు ఎట్లా పెళ్ళి చేసుకుంటూ నేను అంత గ్రాండ్గా పెళ్ళి చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వదిలేయ్యా ఆయనను. ఎందుకంటే నా కష్టాలల్లా నాకు నష్టాలల్లా మంచి నా చెడు అన్నిట్లలో నా ముందుండి నడిపించి ఇప్పుడు నన్ను ఈ స్టేజ్లో పెట్టినా అంటే ఆయన ఒక దేవుడు. నా దృష్టిలో అయితే ఆయన నాకు దేవుడు. కనిపించే దేవుడు ఎక్కడనో ఉంటారు అంటాడు కదా, కనిపించే దేవుడు ఎక్కడనో ఉంటాడు, కనపడని దేవుడు. కనిపించే దేవుడు ఈ పృథ్వీ. నాకు తెలిసినంత వరకు అయితే ఆయన పేరు పృథ్వీ. నాకైతే కనిపించే దేవుడు ఆయనే. పెళ్ళి అయింది కదా, మ్యారేజ్ అయింది, ఆయనకు కూడా మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయి పేరు నందిని. ఆయన ఆ అమ్మాయికి కూడా మ్యారేజ్, అమ్మాయికి కూడా తెలుసు. ప్రజెంట్ అయితే కొన్ని గొడవలు అయినాయి, ఇట్లాంటి గొడవలు అయినాయి. ఇప్పుడైతే గొడవలు ఇట్లా ఏం లేవు, హ్యాపీగా ఉన్నాం ఇప్పుడైతే.
నందిని మాట్లాడుతుంది మీతోటి. నాతో మాట్లాడుతుంది నందిని. అంటే ఏదైనా ఎందుకంటే ఎవరైనా కొంచెం ఒక హస్బెండ్ ఎవరైనా మంచుకున్నారన్నా చాలా ఇబ్బంది. నా మీద అంత షేర్ చేసింది కాబట్టి కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఎవరికి నాకైనా గిల్టీ ఫీలింగ్, ఆమెకైనా గిల్టీ ఫీలింగ్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎట్లా అంటే ఆయనను ఎట్లా నమ్మినా అంటే మ్యారేజ్ కాలేదంటే నమ్మిన నేను ఆయనకు. ఇప్పుడు ఎందుకంటే ఒక పెళ్ళి చేసుకున్నాడు అన్న అయిపోయాక నేను వదిలిపెట్టలేను. ఎందుకంటే నాకు ఒక లైఫ్ చూపెట్టిన నేను ఎట్లా వదిలిపెట్టగలుగుతా? 100 మంది 100 మాటలు మాట్లాడతారు. మనసులోకి వచ్చేదైతే దాటిపోదు కదా. అట్లానే నేనే గమనుకున్నా 100 రోజులు ఎక్కడున్నా సరే ఒక 100 ఇయర్స్ ఉంటాను. 100 రోజులైనా బయట తిరిగినా సరే ఒక్కరోజైనా నేను గుర్తు వస్తా కదా. అప్పుడు వస్తాడు నాకు నమ్మకం, ఖచ్చి నమ్మకం నాకు. ఇప్పుడు వస్తున్నాడా మరి ఇంతకు వస్తలేడు? ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళ తమ్ముడిది పెళ్ళి, ఇప్పుడు మొన్న 22కు పెళ్ళి అయింది వాళ్ళ తమ్ముడిది. ఇప్పుడు కొంచెం పెళ్లి పనులలో ఉన్నాడు ఇప్పుడు ఎందుకంటే కొంచెం చెప్పాం కదా కొన్ని గొడవలు ఇట్లా అయినాయని, అవి కొంచెం దూరం అయిపోవాలని నేనే ఇప్పుడు ఆయన దూరం పెట్టేస్తున్నా. మొన్నటిదాకా కొంచెం కోవిడ్ ఇట్లా వచ్చుండే నేనే చాలా దూరం పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా బ్యాడ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఇది ఏమన్నా అయిందనుకో నేను ఆగం కావాలంటే ఆయన ఆగం కావాలి. ఇప్పుడు కొంచెం దూరం పెట్టేస్తున్నా. అయితే పెళ్లి చేసుకున్న ముందు పెళ్లి కాలేదు అని తెలిసిన, పెళ్ళి అయ్యింది అని తెలిసినప్పుడు ఏమనిపించింది? పెళ్ళి అయిందని తెలిసింది నాకు. పెళ్ళి అయిందని తెలిసినాక నాకు ఆయన చెప్పలే, బయట వాళ్ళు చెప్పారు నాకు. బయట వాళ్ళు చెప్తే ఇంకా అసలు నాకు అనిపించింది లైఫ్ వేస్ట్. ఈయన కూడా అందరి లెక్క మొగోడు. నేను అసలు అనుకోలే అందరి లెక్కనే ఈయన కూడా నన్ను ఆగం చేసిండు అని అనుకున్నా. అట్లోని సమయంలో నన్ను వదిలిపెట్టలే. నన్ను చెప్పిండు నేను ఏడ్చిన. నేను ట్యాబ్లెట్లు వేసుకున్నాను, స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకున్నాను. ఇట్లా ఆగం చేస్తాను, స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకున్నా. ఇంకా అన్నిటికీ నాకు సఫర్ చేసి ఇప్పుడైతే గట్టి ధైర్యంతో నిలబడ్డాను. నాకైతే ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో నాకైతే ఏం సంబంధం లేదు కదా. వాళ్ళ ఫ్యామిలీ ఆయనతో నాకు సంబంధం, వాళ్ళ ఫ్యామిలీతో నాకు సంబంధం లేదు కదా. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం ఇప్పుడైతే. సో మరి ఎవరెవరు వస్తుంటారు మీ దగ్గరికి ఎక్కువ ఈ యొక్క దేవుడి కోసం? దేవుడి దగ్గరికి అంటే చాలా కష్టాలలో ఉన్నోళ్ళు, హెల్త్ బాగాలేని వాళ్ళు, ఇంకా ఆర్థిక ఇబ్బంది ఉన్నోళ్ళు ఎవరైనా వస్తారు మా దగ్గరికి. ఎందుకంటే మేము ఒక జోగిని ఒక దేవుడికి అంకితం కాబట్టి మేము బొట్టు పెడితే నయమైతే అంత నమ్మకం మీద మా దగ్గరకు వస్తారు వాళ్ళు. ఏ కష్టాలు ఉన్నా వీళ్ళు సాల్వ్ చేస్తారని మా దగ్గరకు వచ్చి బొట్టు పెట్టుకుంటే జాలని వస్తారు మా దగ్గరికి ఖచ్చితంగా. ఇంతమంది ఉన్నటువంటి మన ఒక దేశంలో కరోనా గురించి ఏ దేవుడు చెప్పలేదు అన్నట్టుగా చెప్తున్నారు. దీని మీద ఏమన్నా విశ్లేషణ? ఓకే అండి. ఈ కోవిడ్ అంటే నేను చెప్పగలుగుతా, ఒకప్పుడు దేవుడు అంటే చాలా నమ్మకం ఉండదు. ఒకప్పుడు దేవుడు అంటే ఎట్లా అంటే ఒకప్పుడు ఒక శివసతి బోనం ఎత్తుకొని గలీలకి వెళ్ళి పోతుంటే 100 మంది కాలు మొక్కి సాక పోసేది. ఇప్పుడు అట్లా లేదు. ఒక బోనం ఎత్తుకొని పోతుంటే ఒక ఫ్యాషన్ షో అయిపోయింది అది. ఎందుకంటే ఒక మగపిల్లలు ఈలలేసుడు, మీకు అర్థం ఈలలేసుడు అట్లా. ఎందుకంటే పాపాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఎట్లా అంటే జనరేషన్ ఇప్పుడు ఎట్లుందంటే నేను చెప్తున్నా, జనరేషన్ ఎట్లుందంటే ఒక కొడుకు తల్లిని కూడా వదిలిపెట్టాను సిచ్యువేషన్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లు కన్న తల్లిని కూడా వదిలిపెట్టాను సిచ్యువేషన్. సొంతం అన్న ఒక చెల్లెని కూడా మానభంగం చేసే సిచ్యువేషన్లు ఉన్నాయి. కాబట్టి అమ్మవారు ఆగ్రహంతో ఉంది కాబట్టి ఈ కోవిడ్లు, ఈ కరోనా అన్ని అడ్డం మీద రోగాలన్నీ వచ్చి ప్రపంచం మొత్తం ఆగమైపోతుంది. ఇదంతా ఒక దేవుళ్ళు దేవతల నమ్మకాలని మన దేశంలోనే కదా, మరి విదేశాలలో కూడా వస్తున్నటువంటి సందర్భం లేదండి. విదేశాలలో అంటే మన దగ్గర మన భారతదేశంలో ఉట్టి కూడా విదేశాలలో ఉన్నారు చాలామంది. 150 మెంబర్స్ ఆడ ఉంటారు. ఆడ ఎట్లా అంటే 100 మందిలో ఎవరైనా ఒకరు దేవుడిని మొక్కేతోళ్ళు ఉంటారు. ఆ మొక్కే వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా సిచ్యువేషన్ ఇది సిచ్యువేషన్ అన్నట్ల నా వల్ల 10 మంది బాగుపడతారంటే ఎవరైనా మొక్కుతారు. అట్లా కూడా కొంచెం నార్త్లో కూడా చాలామంది, బయట దేశాలలో కూడా చాలామంది దేవుడికి మొక్కే వాళ్ళు ఉన్నారు. క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దేవుడికి పూజిస్తారు. క్రిస్టియన్స్ ఏమో ఒక దర్గాకు మొక్కుతాడు. సారీ ఎందుకంటే అట్లా ఉంది సిచ్యువేషన్. ఒక క్రిస్టియన్ ఏమో ఒక గుడికి వెళ్తాడు, చర్చ్కి వెళ్తాడు. ఒక ముస్లిం ఏమో ఒక దర్గాకి వెళ్తాడు. ఒక హిందువు ఏమో ఒక గుడికి వెళ్ళి పూజ చేసుడు, నమాజ్ చేసుడు, ప్రేయర్ చేసుడు వల్ల కొంచెం 100లో ఒక 50% అయినా తగ్గుతుందని ఒక నమ్మకం. కోవిడ్ తగ్గుతుందని ఒక నమ్మకం. మీ దగ్గరికి ఎవరైనా కోవిడ్ పేషెంట్లు వచ్చారా మీరు సేవ ఉన్నప్పుడు? లేదండి, ఇంతవరకు కోవిడ్ అని నిర్ధారణ అయినప్పటి నుంచి నేను కూడా కొంచెం క్యారీ ఉంటున్నా. ఎందుకంటే సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఉంది కాబట్టి ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. కోవిడ్ పేషెంట్స్ కానీ కోవిడ్ సంబంధించిన వాళ్ళు ఇంతవరకు నా దగ్గర రాలేదు. పూనకంలో ఉన్నప్పుడు ఎవరైనా అడిగారా మరి ఎప్పుడు పోతుంది దుర్గమాత అన్నట్టుగా ఏమైనా అడిగారా? ఈ కోవిడ్ పోయే సందర్భాలు ఎవరు ఉన్నాయి అన్నట్టుగా? లేదండి, అమ్మవారు వచ్చినప్పుడు నాకైతే ఏం గుర్తుండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగే ఉండొచ్చు కానీ అమ్మవారు వచ్చినప్పుడు నాకైతే ఏం గుర్తుండదు. నాకు మొత్తం అమ్మవారి పూజలు, అమ్మవారి సేవలు అంకితం అయి ఉంటాం కాబట్టి నాకైతే ఏం గుర్తుండదు అమ్మవారు వచ్చినప్పుడు. మిగతా సమయాలంటే నేను చెప్పగలుగుతాను. నీకు ప్రజలకు ఏం చెప్తాను? ప్రజలకంటే చెప్తానండి, ఒకటే చెప్తా ప్రజలకు, అందరు ఇంట్లో ఉండండి, సేఫ్ ఉండండి. ఈ కోవిడ్ తక్కువే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి.
అమ్మవారు ఎల్లమ్మ సమ్మక్క తల్లి ఖచ్చితంగా మీ అందరూ ఉంటుంది. మీ ఏ పని చేసినా అమ్మవారు సాధిస్తుందని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇదండి మరి నేత్ర యొక్క అభిప్రాయం తెలుసుకున్నాం మనం. చూస్తున్న విధి న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.